హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. సమీర అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. ఎంత ఆలోచించినా ఏం చెయ్యాలో తెలియక నిజంగానే హర్షను ఏమన్నా చేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది. ఆయన ప్రాజెక్ట్ అయిపోయి వస్తే నాకు అసలు ప్రాబ్లమే ఉండదు. ఈయన ఎప్పుడు వస్తాడో ఏంటో అనుకుంటుంది సమీ. సమీ సమీ అని హర్ష పిలిచినా మాట్లాడకుండా అలాగే ఉంటుంది సమీర. ఏంటి సమీ, నా మీద కోపమా? నాతో మాట్లాడవా? అంటున్నాడు హర్ష. ఎవరితో అయినా ఏం మాట్లాడాలి? అన్నీ తెలిసిన దాచి చెప్పకుండా పక్కనే ఉండి పిచ్చిదాన్ని చేసిన వాళ్ళతో ఏం మాట్లాడాలి అంటుంది సమీ. సమీ అది అంటూ ఏదో చెప్పబోతాడు హర్ష. వద్దు, నువ్వేమీ మాట్లాడకు. నాకెవరితోనూ మాట్లాడాలని లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ అంటుంది సమీ. హర్ష బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే సిరి ఫోన్ చేస్తుంది. హలో సమీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు సిరి. ఏమైంది సమీ? ఈ ఎంగేజ్మెంట్ ఏంటి ఇంత సడన్గా? ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు తెలిస్తే కదే నీకు చెప్పడానికి అంటుంది సమీ. అదేంటి అలా చెప్పకుండా ఎలా చేశారు అంటుంది సిరి. అయిపోయిందిగా ఇంకొదిలే అంటుంది సమీ. సరే, ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నావేంటి అంటుంది సిరి. నా మనసేమీ బాలేదే, అందుకే కొన్ని రోజులు ఆగిన తర్వాత వస్తాను. సరే సమీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. నిజంగా ఈ పెళ్ళి నీకు ఇష్టమే కదా? ప్రాబ్లం ఏం లేదే, ఒక్క మాట కూడా చెప్పకుండా చేశారని కోపం అంతే. సరేనే, జాగ్రత్త. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, ఓకేనా ప్లీజ్ అంటుంది సిరి. ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు నీకే చెప్తా, ఓకేనా? ఎందుకంటే నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది సమీ. సరేనే, బాయ్ అంటూ ఫోన్ కట్ చేస్తుంది. అంతలో సిద్ధు, సిరి ఎవరు ఫోన్లో? సమీరా అన్నయ్య. ఏమంటుంది ఏంటి? ప్రాబ్లం ఏమన్నా చెప్పిందా అన్నాడు సిద్ధు. లేదన్నయ్య, కానీ కన్ఫామ్గా అదేదో ప్రాబ్లంలో ఉందన్నయ్య. హా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. కానీ తను ఏదైనా చెప్తేనే కదా మనం ఏదైనా సాయం చేయగలం అన్నాడు సిద్ధు. సరే వదిలే, ఇప్పుడు నేను కనుక్కుంటా మ్యాటర్ ఏంటో. నిజంగానా? హా, సమీర ఎంత ప్రయత్నించినా ఎవరితో మాట్లాడట్లేదు. ఎక్కువగా తన రూమ్లోనే ఉంటుంది. ఇక్కడ ఇంటికి వచ్చిన అమర్కు సమీర మాటలే గుర్తొచ్చి ఇరిటేట్ అవుతూ ఉంటాడు. వాడేదో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళాడంటుంది కదా, వాడు వచ్చేలోపు పెళ్లి జరిగిపోవాలి. వెంటనే తన్ని ఈ దేశం నుండి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు సమీర కూడా ఏం చేయలేదు. కొన్నాళ్లకు తనే సెట్ అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్. 2 రోజుల తర్వాత అమర్ వాళ్ళ సొంత ఊరు నుండి ఫోన్ వస్తుంది. వాళ్ళ తాతయ్యకి కొంచెం సీరియస్గా ఉందని అందరూ బయలుదేరాలనుకుంటారు. అమర్కు అది విన్నాక ఐడియా వస్తుంది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను డాడీ అన్నాడు. ఏంటమర్ అన్నాడు వాళ్ళ డాడీ. అది తాతయ్య ఉండగానే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. తాతయ్య ఎప్పుడు నా పెళ్లి చూడాలని ఉంది అనేవాడు కదా. ఎటు ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కూడా చేసుకుంటే తాతయ్యకి ఆఖరి కోరిక తీర్చినట్టుంటుంది కదా. కనీసం అమ్మాయినైనా చూయిస్తే అని ఎమోషనల్గా చెప్తాడు. రామ్మోహన్ గారు వాళ్ళ ఫాదర్ ఎమోషన్లో ఓకే అని ప్రభాకర్ గారికి ఫోన్ చేస్తాడు. హలో బావగారు. హా, చెప్పండి బావగారు. మా నాన్నగారికి సీరియస్గా ఉంది. మా అమర్కి కాబోయే భార్యని చూడాలి అనుకుంటున్నారు. మేం బయలుదేరుతున్నాం. మీకేం అభ్యంతరం లేకపోతే మీరు మాతో రాగలరా అన్నాడు. అయ్యో, అదెంత మాట బావగారు, తప్పకుండా మేము కూడా బయలుదేరుతాం. సరే రెడీ అవ్వండి, మేము వెళ్తూ మిమ్మల్ని పిక్ చేసుకుంటాం అన్నారాయన. సరే అండి. కవిత, ఏంటండి? బావగారి వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందట. మన అమ్మాయిని ఒకసారి చూపించమంటున్నారట. అయ్యో, వాళ్ళు మనల్ని కూడా రమ్మన్నారే. సమీకి చెప్పు రెడీ అవ్వమని. నేను దిలీప్కి చెప్తా ఈలోగా అన్నారాయన. సరే. సమీ అనగానే తల తిప్పి చూస్తుంది. రెడీ అవ్, అమర్ వాళ్ళ తాతగారికి సీరియస్గా ఉందట. నిన్ను ఒకసారి చూపించమన్నారట. రెడీ అవ్, వెళ్దాం అంటుంది కవిత. సమీర మౌనంగా ఉంటుంది. ఏంటే, ఏం మాట్లాడో? ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటావు అంటుంది కవిత. కవితకి కోపం వచ్చి, నువ్వు మాట్లాడకపోతే మాకొచ్చే నష్టం ఏం లేదు. కన్నందుకు మా పరువు తీయకుండా ఉండు చాలు. లేచి రెడీ అవ్ అని వచ్చేస్తారు. సమీరకి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది.
ఇదంతా ఆ అమర్ ప్లాన్ అని అర్థమవుతుంది. ఏమీ చేయలేక సైలెంట్గా రెడీ అవుతుంది. రామ్మోహన్ ఫ్యామిలీ రాగానే అందరూ కలిసి బయలుదేరుతారు. రామ్మోహన్ గారిది అన్నవరం పక్కన పల్లెటూరు బెండపూడి. అక్కడికి చేరుకునేసరికి రాత్రి అయిపోతుంది. బసవయ్య, నాన్నగారు ఎలా ఉన్నారు? అయ్యగారికి ఆరోగ్యం అంత బాగుండడం లేదయ్యా. డాక్టర్కి చూపెడితే ఏం లేదు అంటున్నారు. వయసు అయిపోయింది కదా. బాబుగారు, మిమ్మల్ని అందరినీ చూడాలని ఒకటే గోలండి. మరి 2 రోజుల నుండి ఎక్కువగా అడుగుతున్నారండి. అన్నం కూడా సరిగా తినట్లేదు. నీరసమైపోయారండి. అందుకే మీకు కబురు చేశాను అన్నాడు బసవయ్య. సరే అని అందరూ ఆయన్ని చూడ్డానికి లోపలికి వెళ్తారు. ఆయన పడుకొని ఉండడంతో వచ్చేస్తారు. అందరూ ప్రయాణం చేయడం వల్ల అలసిపోయి ఏదో తిన్నామంటే తిన్నామనిపించుకొని పడుకుండిపోతారు. అమర్కి తాతగారంటే చాలా ఇష్టం. అలాగే ఆయనకి అమర్ అంటే చాలా ఇష్టం. తినగానే వాళ్ళ తాతగారి గదికి వెళ్తాడు. అమర్ వెళ్ళగానే ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు. తాతయ్య, ఎలా ఉన్నారు అంటాడు అమర్. ఇలా ఉన్నాన్రా. మిమ్మల్ని చూడకుండా పోతానేమో అనుకున్నా, కానీ మీ అందరూ వచ్చారు. హాహా, నీకేమీ కాదులే తాతయ్య అన్నాడు అమర్. ఆయన మురిసి నవ్వుతాడు. తాతయ్య, నాకు మీ ముందే పెళ్లి చేసుకోవాలి అని ఉంది తాతయ్య. నేను మీ పెళ్లి దాకా ఉండనేమోరా. ఉన్నంత దూరం రాలేను అన్నాడు ఆయన. అందుకే తాతయ్య ఇక్కడే చేసుకుంటాను. ఏంటి, ఇక్కడ పెళ్లి చేసుకుంటావా? ఇంత సాదాగానా అన్నారాయన. పెళ్ళి ఎలా జరిగిందో కాదు ముఖ్యం, నువ్వు ఉన్నావా లేదా అనేది. పెళ్ళి ఇక్కడ, రిసెప్షన్ అక్కడ గ్రాండ్గా చేసుకుంటాలే. అయినా నా పెళ్ళి నీకు చూడాలని లేదా ఏంటి అన్నాడు అమర్. మా నాయనే, ఎందుకు లేదురా. నువ్వంటే నాకు ప్రాణంరా. రేపు నేను మీ నాన్నతో మాట్లాడతాలే. పొద్దుపోయింది, వెళ్ళి పడుకో అన్నారాయన. సరే తాతగారు అని గదిలోకి వచ్చి తాను అనుకున్నట్టు అంతా జరుగుతుంటే ఆనందంగా పడుకొని నిద్రపోతాడు. ఉదయం అందరూ రెడీ అయి టిఫిన్ చేసి రామ్మోహన్ గారి నాన్న సీతారామయ్య గారిని కలవడానికి వెళ్తారు. నాన్న, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాన్రా. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఏంటి నాన్న ఆ మాటలు అంటాడు బాధగా. మీకేం కాదు మామయ్య గారు అనగానే ఆయన నవ్వుతాడు. సమీర ముందుకు వస్తుంది. నాన్న, ఈ అమ్మాయి మన అమరికి కాబోయే భార్య. లక్షణంగా ఉంది పిల్ల. లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అన్నారు సీతారామయ్య గారు. మోహన, నేను ఒక పని చెప్తా, చేస్తావా? ఏంటి నాన్నగారు? అమ్మాయి అబ్బాయి ఇక్కడే ఉన్నారు. నా ఆఖరి కోరికగా నా మనవడి పెళ్ళి నా కళ్ళ ముందు జరిపిస్తావా అన్నారాయన. నాన్న, ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే అని ప్రభాకర్ వంక చూస్తాడు. ప్రభాకర్ తనకి సమ్మతమే అన్నట్టు తల ఊపి రామ్మోహన్ భుజం మీద చెయ్యి వేస్తాడు. సరే నాన్న, ఇప్పుడే పంతులు గారిని కనుక్కుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి అన్నారు రామ్మోహన్. సమీరకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. సమీరను చూసి నవ్వుతూ వెళ్తాడు అమర్. పంతులు గారు, రండి. అయ్యా, చెప్పండి, ఎందుకు పిలిపించారు? మా అబ్బాయి అమర్ పెళ్లి చూడాలని నాన్నగారి కోరిక. ఆయన పరిస్థితి మీకు తెలిసిందే కదా. కొంచెం దగ్గరగా ఉండే ముహూర్తం పెట్టండి. ఇవిగోండి జాతకాలు. ఆయన జాతకాలు లెక్కలు వేసి చూస్తారు. ఆయన ఆశ్చర్యంగా, బాబు, అమ్మాయి ఈ అమ్మాయినా? అవును పంతులు గారు. ఏ, ఒకసారి అమ్మాయిని పిలుస్తారా? సమీరా అనగానే సమీర వచ్చి అక్కడ నిలబడుతుంది. పంతులు గారు సమీరను చూసి మనసులో, ఇదేంటి, ఈ అమ్మాయి జాతకంలో ముందే పెళ్లి జరిగిపోయినట్టుంది. మళ్ళీ పెళ్ళేమిటి? అతగాడు ఉగ్ర నరసింహుడు. ఇంకో పెళ్ళని తెలిస్తే ఏమవుతుందో. అయినా నాకెందుకులే, ఆ ముహూర్తం ఏదో పెడితే పోలా అనుకుంటాడు మనసులో. పంతులు గారు, ఏమన్నా ఇబ్బందా? ఏం లేదండి. ఎల్లుండి సాయంత్రం 7:19 మంచి ముహూర్తం ఉంది. ఓ, అలాగే పంతులు గారు. పెళ్లికి కావలసిన వస్తువులు రాసిస్తే తీసుకొస్తాం. మీ చేతుల మీదుగానే పెళ్లి జరిపించాలి అన్నారు మోహన్ గారు. జరగని పెళ్లికి సామానులా? రేపు పెళ్లిలో ఏం జరుగుతుందో, అది కూడా నాకే బంపర్ ఆఫర్ అనుకుని అలాగే అని రాసిచ్చి వెళ్ళిపోతాడు పంతులు గారు. ప్రభాకర్ ఫోన్ చేసి దిలీప్కి విషయం చెప్తాడు. కవిత నీలిమితో సమీరకి, కవితకి కావలసిన బట్టలు, నగలు, ఇంకా కొన్ని వస్తువులు తెమ్మని చెబుతుంది. సరే అని అన్నీ తీసుకొని రేపు బయలుదేరతామంటారు వాళ్ళు. హర్ష, హా అమ్మ,
ఎల్లుండి సాయంత్రం సమీర పెళ్ళి. అంకుల్ ఫోన్ చేశారు. మనం రేపు బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళకు అంటుంది నీలిమ. ఏంటి డాడ్, ఎల్లుండే పెళ్ళా? ఇంత సడన్గా ఏంటి అన్నాడు హర్ష. అమలు వాళ్ళ తాతగారి ఆఖరి కోరికట మనవడి పెళ్లి చూడాలని, అందుకే ఇలా చేస్తున్నారు అన్నాడు దిలీప్. సరే వెళ్ళి పడుకో. హర్ష మనసంతా ఆందోళనగా ఉంటుంది. అన్నీ ఇంత తొందరగా ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. హరి సమీర ఆఫీస్కి రావట్లేదని ఒకసారి చూద్దామని ఇంటికి వస్తాడు. ఇల్లు తాళం వేసి ఉండడంతో టెన్షన్ పడి ఆర్యన్కి కాల్ చేస్తాడు. ఎన్నిసార్లు చేసినా ఆర్యన్ ఫోన్ కలవదు. రేపు పొద్దున్నే చేద్దామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు హరి. హర్ష రెడీనా? హా డాడీ రెడీ. నీలిమ అన్నీ పెట్టుకున్నావా? హా పెట్టుకున్నానండి. సరే పదండి బయలుదేరదాం అని అందరూ క్యాబ్లో బయలుదేరుతారు. డాడ్, సమీర ఆఫీస్ దగ్గర ఒకసారి ఆపండి, కొంచెం పనుంది. సరే. హరి సమీర్ గురించి కనుక్కోవడానికి ఆఫీస్కి వెళ్తాడు. ఏంటి హరి ఇలా వచ్చావు? ఏం లేదు సిద్ధు సార్, ఇటు నుండే వెళుతున్నా, అందుకే ఒకసారి కలుద్దామని వచ్చా. ఓ సరే కూర్చోండి. అప్పుడే ఫైల్ తీసుకుని సిరి వస్తుంది. హాయ్ సిరి మేడం. హరిగారు ఎలా ఉన్నారు అంటుంది సిరి. బాగున్నాను మేడం. సిద్ధు వచ్చినప్పటి నుండి హరిని గమనిస్తూ ఉంటాడు. మేడం, సమీర గారు ఎక్కడా కనిపించట్లేదు. సమీరానా? తనకి ఎంగేజ్మెంట్ అయింది, అప్పటి నుండి రావట్లేదు. ఏంటి ఎంగేజ్మెంటా అంటాడు ఆశ్చర్యంగా హరి. అంతలో హర్ష లోపలికి వస్తాడు. హర్ష నువ్వు? సిరి ఊరు వెళ్తున్నా, చెప్దామని వచ్చాను. ఏ ఊరు? బెండపూడి. బెండపూడా? అమర్ వాళ్ళ ఊరు. రేపు సాయంత్రం సమీర పెళ్ళి, నీకు కూడా ఒక మాట చెప్దామని వచ్చాను. సిద్ధు సిరి షాక్ అవుతారు. హరి ఒక్కసారి ఏంటి పెళ్ళా అని కుర్చీలో నుండి లేచి నిలబడతాడు. ఇంత సడన్గా ఏంటి? అమర్ వాళ్ళ తాతగారి ఆఖరి కోరికట మనవడి పెళ్లి చూడాలని, అందుకే చేసేస్తున్నారు. టైం అవుతుంది, వెళ్ళొస్తాను అంటాడు హర్ష. సరే పద, నేను కారు దాకా వస్తాను అని సిరి హర్ష వెళ్తారు. హరికి ఏసీ రూమ్లో కూడా చెమటలు పడుతుంటాయి. సిద్ధు వాటర్ ఇవ్వగానే గటగటా మొత్తం తాగేస్తాడు. ఏంటి హరి, ఏంటి సంగతి? అప్పుడు తేరుకున్న హరి, సార్ అర్జెంట్ వర్క్, నేను వెళ్ళాలి అంటాడు. విషయం ఏంటో చెప్పి కదులు హరి అన్నాడు సిద్ధు. అమ్మో సిద్ధు సార్ చెప్పకపోతే వినరు, చెప్తే ఆర్యన్ సార్ ఏమంటారో అని భయపడుతూ ఉంటాడు. హరి మ్యాటర్ చెప్పు, నీకేం భయం లేదు, నేను ఉన్నా అంటాడు సిద్ధు. ఏదైతే అదైందని సిద్ధుకు చెప్పాలని డిసైడ్ అయి, సార్ సమీరా మేడంని ఆర్యన్ సార్ లవ్ చేస్తున్నారు. మొన్న ఆస్ట్రేలియా వెళ్ళేప్పుడు నాకు చెప్పారు, సమీరా నా ప్రాణం, జాగ్రత్తగా చూసుకో అని. ఇప్పుడు సమీరా గారికి పెళ్ళని తెలిస్తే ఆర్యన్ సార్ చంపేస్తాడు అందరినీ. బాయ్ సమీర్ని ఇష్టపడుతున్నాడా? ముందు ఫోన్ చేయి బాయ్కి. హరి ఆర్యన్కి కాల్ చేస్తాడు. సిద్ధు ఫోన్ తీసుకుని స్పీకర్ పెడతాడు. హలో హరి చెప్పు. సార్ సమీరా మేడం. సమీర్కి ఏమైంది అంటాడు కంగారుగా. అది విన్న సిద్ధుకి ఆర్యన్ గొంతులో భయం, కంగారు రెండూ వినిపిస్తాయి. అది సార్. త్వరగా చెప్పు హరి అంటాడు కోపంగా. మేడంకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, రేపు ఈవినింగ్ పెళ్ళి. ఆర్యన్కి ఏం వింటున్నాడో అర్థం కాదు. ఏంటి అంటాడు. సమీరా మేడం పెళ్ళి సార్, రేపు సాయంత్రం అంటాడు హరి. దిగ్గున లేచి, ఏం మాట్లాడుతున్నావు హరి? నా జానుకు పెళ్ళేంటి? నేను తన్ని జాగ్రత్తగా చూసుకోమంటే రేపు సాయంత్రం పెళ్ళని ఇప్పుడు చెప్తావా అంటాడు కోపంగా. ఆర్యన్ మాటలు విన్న హరికి వణుకు పుడుతుంది. మాటల్లోనే కోపం తీవ్రత తెలిసిపోతుంది. సార్ సడన్గా చేస్తున్నారు సార్, మేడం కూడా ఇక్కడ లేరు అన్నాడు హరి. మరెక్కడ ఉంది అన్నాడు ఆర్యన్ కోపంగా. అన్నవరం దగ్గర బెండపూడంట సార్. ఆర్యన్ ఫోన్ కట్ చేస్తాడు. కోపంగా ఎదురుగా ఉన్న ఫుడ్ కబోర్డ్ని ఒక్క గుద్దు గుద్దుతాడు. ఆర్యన్ దెబ్బకి అది టపక్కని విరిగిపోతుంది. కోపం కంట్రోల్ చేసుకుని వెంటనే లేచి రెడీ అయి ఎయిర్పోర్ట్కి వస్తాడు. అక్కడ టైం కొద్దీ ఇండియా వెళ్ళే ఫ్లైట్ రెడీగా ఉండడంతో ఎక్కేస్తాడు. ఆర్యన్ మనసు అల్లకల్లోలంగా ఉంది. జాను ఎలా ఒప్పుకుంది పెళ్ళికి? ఇంపాసిబుల్, తను అలా చేయదు. మరి బలవంతంగా చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? జాను నేను వస్తున్నా, పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తా. సిద్ధు సార్ ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నాడు హరి. నువ్వేం కంగారు పడకు హరి, నాకు తెలిసి బాయ్ ఈ పాటికే బయలుదేరి ఉంటాడు. బాయ్ రావడం లేట్ అయినా ఈ పెళ్ళి నేను జరగనివ్వను. బాయ్ ప్రేమించిన అమ్మాయిని వేరే ఎవరినో ఎలా చేసుకొని ఇస్తాను? మన వాళ్ళందరినీ రెడీగా ఉండమను. సరే సార్ అన్నాడు హరి.
సమీర ప్రమేయం లేకుండానే బట్టలు, నగలు, వస్తువులు అన్నీ తెస్తారు. హర్ష వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఎవరి హడావుల్లో వాళ్ళుంటారు. హర్ష వచ్చి సమీర చెయ్యి పట్టుకొని, సమీ, నాతో మాట్లాడు ప్లీజ్. నువ్వు మాట్లాడకుండా ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉందే. ప్లీజ్ సమీ, ప్లీజ్ ఒక్కసారి మాట్లాడవే అంటూ బతిమలాడుతుంటాడు హర్ష. హర్ష అలా అడుగుతుంటే సమీర కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తన మనసులో బాధ హర్షతో చెప్పుకోవాలి అనిపించిన హర్షకి తెలిస్తే ఖచ్చితంగా గొడవ పడతాడు. ఈ అమర్ హర్షని ఏమైనా చేస్తాడేమో అని భయపడి చాలా లేట్ అయింది, వెళ్ళు భోజనం చెయ్యని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హర్షకి మనసంతా బాధగా ఉంటుంది. సమీర్కి ఈ పెళ్ళి మంచిది కాదేమో అని, సమీర్కి ఏమైనా జరుగుతుందేమో అని ఆందోళనగా ఉంటుంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటే ఆ రాత్రి గడిచిపోతుంది. పొద్దున్న ఇంటి ఆవరణలోనే మండపం వేసేవాళ్ళు వేస్తుంటే, లైటింగ్ సెట్ చేసేవాళ్ళు సెట్ చేస్తూ ఉంటే, ఇల్లంతా డెకరేట్ చేస్తుంటే, తీరిక లేని పనుల్లో ఎవరు సమీర్ని పట్టించుకోరు. అమర్ సమీర దగ్గరికి వస్తాడు. ఏంటి డార్లింగ్, సాయంత్రమే పెళ్ళి, కొంచెం నవ్వు, లేకపోతే ఫొటోస్లో బాగుండవు అంటాడు అమర్. కోపంగా ఉంటే ఇంకా అందంగా ఉన్నావు తెలుసా అని చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యి వెనక్కి లాక్కుంటుంది సమీ. ఇంకెంతసేపులే ఈ పొగరు, పెళ్ళవ్వగానే మీ వాళ్లే నిన్ను పాల గ్లాస్ ఇచ్చి నా గదిలోకి పంపిస్తారు, అప్పుడు చూపిద్దువులే. కాదు కూడదని వేషాలేసావో, హర్ష పని ఈరోజే కథం అంటే వాడు చస్తాడు అని వెళ్ళిపోతాడు. సమీరకి అమర్ మాటలకి ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. హర్షకి కూడా పనులు చెప్పడంతో బిజీగా ఉంటాడు. టైం తక్కువ ఉండడంతో ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి మంగళస్నానం చేయించి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేస్తారు. అందరూ ఆశీర్వదించాక భోజనాలు చేస్తారు. అమర్, సమీర ఇద్దరూ కాసేపు రెస్ట్ తీసుకోండి మీరు, మళ్ళీ పెళ్ళంతా అయ్యేసరికి అలసిపోతారు. సరే అని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. హర్ష సమీర గదిలోకి వస్తాడు. అది చూసి అమర్ కూడా లోపలికి వెళ్లకుండా బయట నిలబడి వాళ్ళేం మాట్లాడుకుంటారో గమనిస్తూ ఉంటాడు. సమీ, ఎందుకే అలా ఉన్నావు అంటాడు హర్ష. నేనా, నాకేమైంది, బానే ఉన్నాను కదరా అంటుంది సమీ. సమీర భుజాలు పట్టుకుని, చెప్పు సమీ, నాకు తెలుస్తుంది నీ మొహంలో బాధ. నువ్వు నా దగ్గర ఏమీ దాచలేవు. నువ్వు బాధపడుతున్నావా సంతోషంగా ఉన్నావో నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది నాకు, చెప్పవే ప్లీజ్ అంటాడు హర్ష. సమీర ఒక్కసారిగా హర్షని హక్ చేసుకుని ఏడుస్తుంది. సమీ, ఎందుకు ఏడుస్తున్నావే, చెప్పే ప్లీజే. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా, ఒక్క మాట చెప్పు. చెప్పు సమీ, నిన్ను ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్తాను, ఐ ప్రామిస్ అంటాడు హర్ష. సమీర హర్షని వదిలి కళ్ళు తుడుచుకొని, అదేం లేదు హర్ష, సడన్గా అన్నీ జరిగిపోతున్నాయి, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలనే ఆలోచన అన్నీ కలిసి బాధగా ఉందంతే, నువ్వేం టెన్షన్ పడకు అంటుంది సమీ. నిజంగా అంతేనా అంటుంది సమీ. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. సమీర ఎక్కడ చెప్పేస్తుందో అని టెన్షన్ పడిన అమర్ తనేమీ చెప్పకపోవడంతో ఊపిరి తీసుకుంటాడు. ఆర్యన్ డైరెక్ట్గా వైజాగ్లో ఫ్లైట్ దిగుతాడు. అప్పటికే అక్కడ సిద్ధు వెహికల్స్తో రెడీగా ఉంటాడు. ఆర్యన్ రాగానే ఎదురు వెళ్తాడు. సిద్ధు, నువ్విక్కడ, టైం లేదు పద బాయ్ అంటాడు. ఆర్యన్ కారులో కూర్చోగానే సర్రమంటూ కార్లు దూసుకుపోతుంటాయి. పెళ్లి టైం దగ్గర పడుతుంది. అమర్తో తాళి కట్టించుకోవడం తప్ప ఇంకో దారి కనబడట్లేదు సమీరకి. కానీ అలా చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు. సమీర తాతగారి గదిలో ఉన్న స్లీపింగ్ పిల్స్ స్ట్రిప్ మొత్తం తెచ్చుకుని గది లాక్ చేసుకుని కూర్చుంటుంది. తనకి అమ్మ, నాన్న, హర్ష, ఆర్యన్ అందరూ గుర్తొస్తారు. బాగా ఏడుపు వస్తుంది. ఆర్యన్ని తలుచుకోగానే విపరీతంగా కోపం వస్తుంది. ఆ కోపంలో మొత్తం టాబ్లెట్స్ అన్నీ తీసి వేసేసుకుంటుంది. సిరి సమీర్కి ఫోన్ చేస్తుంది. హలో సమీ. సిరి, ఎలా ఉన్నావే, రెడీ అయ్యావా? సిరి, వీడియో కాల్ చేస్తాను, కనెక్ట్ చేయవే, నువ్వు పెళ్లి కూతురుగా ఎలా ఉన్నావో చూస్తాను అంటుంది సిరి. సరే చూసుకో బాగా, తర్వాత నువ్వు చూడాలన్నా కుదరదు. ఏం మాట్లాడుతున్నావు సమీ? అదే మళ్ళీ మళ్ళీ ఇలా రెడీ అవ్వడం కుదరదు కదా, అందుకు. సరే, వీడియో కనెక్ట్ చేశా చూడు. సమీర చాలా అందంగా ఉంటుంది, కానీ కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఏంటే కళ్ళు అలా ఉన్నాయి, ఏమైంది అంటుంది సిరి. ఏం లేదు, హడావుడిలో సరిగా నిద్రపోలేదు. సిరి అనుమానంగా చూస్తుంటే సమీర పక్కన ఓపెన్ చేసిన టాబ్లెట్ కనిపిస్తుంది. పక్కన టాబ్లెట్ ఏంటే అంటుంది సిరి. అదా, తలనొప్పిగా ఉంది, అందుకే ఇప్పుడే వేసుకున్నా అని, నన్ను పిలుస్తున్నారు బాయ్ అని కట్ చేస్తుంది.
సమీరని నీలిమ, కవిత, సరిత, ప్రీతి వచ్చి తీసుకెళ్తారు. పీటల మీద కూర్చోబెడతారు. పంతులు గారు పూజ చేయిస్తూ ఉంటారు. సిరికి ఎందుకో సమీరని చూసిన దగ్గర నుండి డౌట్గా ఉంది. సమీర మాటలు తలుచుకుని భయం వేస్తుంది. ఎందుకైనా మంచిదని హర్షకి కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా హర్ష లిఫ్ట్ చేయడు. అక్కడ సౌండ్స్కి హర్షకి వినపడదు. హర్షకి ఎందుకో అక్కడ ఉండాలి అనిపించక పక్కకు వస్తాడు. అప్పుడు ఫోన్ రింగ్ వినిపిస్తే లిఫ్ట్ చేస్తాడు. హర్ష, చెప్పు సిరి. నువ్వు అర్జెంటుగా సమీర్ రూమ్కి వెళ్ళు. ఎందుకు సిరి? చెప్పింది చేయరా త్వరగా. సరే అని ఫోన్ మాట్లాడుతూ సమీ గదిలోకి వస్తాడు. సమీర్ రూమ్లోనే ఉన్నా. చెప్పు చెప్పు సిరి. అక్కడ ఏదైనా టాబ్లెట్ స్ట్రిప్ ఉందేమో చూడు అంటుంది సిరి. అక్కడ మంచం మీద ఒక ఖాళీ స్ట్రిప్ ఉంటే తీసి ఉంది అంటాడు హర్ష. ఆ టాబ్లెట్స్ పేరేంటి అనగానే హర్ష చెప్తాడు. సిరి నెట్లో ఆ టాబ్లెట్ నేమ్ కొట్టి చూస్తే అవి స్లీపింగ్ పిల్స్. హర్ష త్వరగా వెళ్ళు. సమీ స్లీపింగ్ పిల్స్ మింగింది. ఏం చెప్తున్నావు సిరి అంటాడు వణికే గొంతుతో హర్ష. ఇప్పుడు అవన్నీ చెప్పే టైం కాదు, ముందు వెళ్ళు అంటుంది సిరి. హర్ష ఫోన్ కూడా అక్కడే విసిరేసి ఫాస్ట్గా బయటకు వస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యన్, సిద్ధు మండపం ఎదురుగా వస్తారు. ఆర్యన్ పెద్దగా జాను అని పిలుస్తాడు. అందరూ ఆర్యన్ వంక చూస్తారు. ఆ పిలుపు వినగానే సమీర్కి ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. తల పైకెత్తితే ఆర్యన్ కనిపిస్తాడు. చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతుందో అని ఏం పట్టదు. పీటల మీద నుండి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆర్యన్ని హగ్ చేసుకుంటుంది. వాళ్ళని సడన్గా అక్కడ చూసిన హర్ష, అది సమీర ఆర్యన్ని హగ్ చేసుకొని ఉండడం చూసి అక్కడే నిలబడిపోతాడు. అంతా ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోతారు. ఎవరికి ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. ఆర్యన్ కూడా సమీని హగ్ చేసుకుంటాడు. సమీర కంట్రోల్ చేసుకోలేక ఆర్యన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. సమీర ఎక్కిళ్ళ సౌండ్ కూడా వినిపిస్తుంది. అంతా అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది. జాను, నేను వచ్చేసాను కదా, ఇంకేడవకు అని కళ్ళు తుడుస్తాడు. సమీరని వదిలి, ఏంటి జాను ఇదంతా, నువ్వు అసలు ఎందుకు ఒప్పుకున్నావు ఈ పెళ్ళికి అంటాడు ఆర్యన్. అప్పుడు సమీర ఆర్యన్కి దూరం జరిగి భయంగా అమర్ వైపు చూస్తుంది. సమీరనే చూస్తున్న ఆర్యన్కి సమీర అలా అమర్ని చూసి భయపడ్డం చూసి ఇదంతా అమర్ వల్లే అని అర్థమవుతుంది ఆర్యన్కి. వెంటనే ఫాస్ట్గా వెళ్ళి అమర్ని పొట్టలో ఒక తన్ను తంతాడు. ఆర్యన్ దెబ్బకి కింద పడతాడు. నోట్లో నుండి రక్తం వస్తుంది. అమర్ లేచి ఆర్యన్ కాలర్ పట్టుకొని, అయితే నువ్వే అన్నమాట దాని మొగుడివి అని ఆర్యన్ని కొట్టబోతాడు. ఆర్యన్ అమర్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా, అన్నీ తెలిసే చేశావన్నమాట, అయితే నీకెంత ధైర్యం ఉంటే నన్ను చూసాక కూడా నా జానుని భయపెట్టాలని చూస్తావురా అని కొడుతూ ఉంటాడు. అమర్ కోపం. రామ్మోహన్ ఇంకా కొంతమంది రాబోతే సిద్ధు, హరి గన్స్ తీసుకొని అక్కడ నిలబడతారు. ఎవరైనా అడుగు ముందుకు వేశారో వాళ్ళ గుండెల్లో బుల్లెట్ దూసుకెళ్తుంది. రామ్మోహన్ గారు, మీ వాళ్ళకు తెలియదు కానీ మీకు తెలిసింది కదా వచ్చింది ఎవరో, చెప్పండి మీ వాళ్ళకి అంటాడు సిద్ధు. ఈలోగా సమీర్కి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది గమనించిన హర్ష పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుని సమీ అని పెద్దగా అరుస్తాడు. హర్ష అరుపు విని వెనక్కి తిరిగిన ఆర్యన్కి హర్ష చేతిలో స్పృహ లేకుండా ఉన్న సమీర కనిపిస్తుంది. అమర్ని వదిలేసి సమీర దగ్గరికి వస్తాడు. సమీరని పట్టుకొని, ఏమైంది హర్ష అని అడుగుతాడు ఆర్యన్. సమీ స్లీపింగ్ పిల్స్ మింగేసింది. ఆ మాట వినగానే ఆర్యన్కి ఒక నిమిషం గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. సమీర పేరెంట్స్, హర్ష పేరెంట్స్, సిద్ధు, హరి సమీర చుట్టూ చేరుతారు. జాను, లే జాను, ప్లీజ్ జాను, కళ్ళు తెరువు జాను, జాను ప్లీజ్, నువ్వు లే జాను, నన్ను చూడు అని ఏడుస్తూ ఉంటాడు ఆర్యన్. ఆర్యన్ పద, ముందు హాస్పిటల్కి వెళ్దాం అంటాడు హర్ష. ఆర్యన్ సమీరని చేతుల్లో ఎత్తుకొని తీసుకెళ్తాడు. సిద్ధు ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు. ఆర్యన్ సమీర్ని కారులో పడుకొని పెడతాడు. హర్ష ఎక్కగానే సిద్ధు వాయు వేగంతో కార్ పోనిస్తాడు. హరి, సమీర పేరెంట్స్, హర్ష వాళ్ళ పేరెంట్స్ తీసుకొని ఇంకో కారులో బయలుదేరుతారు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.